హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ కెనింగ్ వచ్చి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని అనుకుని కెనింగ్ దగ్గరకు వెళ్ళి మీరు మా కంపెనీకి వచ్చారు అంటే నేను మీకు వెన్కి మధ్య ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని ఆ లైవ్ స్ట్రీమ్లో ప్రోడక్ట్స్ని రివ్యూ చేయడానికి అగ్రిమెంట్లో సైన్ తీసుకొని ఖుషీగా అక్కడి నుండి వెళ్తుంది కదా. ఇప్పుడు ఆ ప్లేస్కి హీరో ఫ్రెండ్ అసిస్టెంట్ వస్తాడు, హీరోయిన్ని కూడా చూస్తాడు. ఇప్పుడు వీడు కెనింగ్ దగ్గర అవును తను ఎందుకు ఇక్కడికి వచ్చేసి వెళ్తుంది, ఏం మాట్లాడేసి వెళ్తుంది నీ దగ్గర అని అడగ్గా కెనింగ్ కూడా నవ్వుతూ తను నన్ని 4C కంపెనీకి ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం రమ్మని చెప్పి అగ్రిమెంట్లో సైన్ తీసుకుని వెళ్తుంది. అంతేకాదు ఫోన్ వాల్పేపర్లో నన్ని వెన్ని చూసి మేమిద్దరం లవర్స్ అని అనుకుని వెళ్తుంది అని చెప్పినప్పుడు వాడు అలానే ఇంటి లవర్స్ అనుకుందా, తన దగ్గర మేము లవర్స్ కాదు వాడు నా అన్నయ్య అని చెప్పిండొచ్చు కదా అని ఆ అసిస్టెంట్ చెప్పినప్పుడు ఎందుకు అదంతా చెప్పడం, తను మా ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం అన్నింటినీ సాల్వ్ చేస్తా అని చెప్పింది, చూద్దాం ఏం చేస్తుందో అని మాట్లాడుతూ ఇప్పుడు కెనింగ్ అసిస్టెంట్ ఒళ్ళో వెళ్ళి కూర్చుంటుంది. ఏమంటే వీళ్ళిద్దరూ డేట్ చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు ఆ అసిస్టెంట్ దూరంగా వెళ్ళు ఎవరైనా చూడబోతారు అని చెప్పినప్పుడు ఎన్ని రోజులని ఇలా దూరంగానే ఉండేది, మేమిద్దరం డేట్ చేస్తున్నామని వెన్ దగ్గర చెప్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు అసిస్టెంట్ అయ్యయ్యో వాడికి ఈ విషయం తెలిసింది అంటే అంతే చాలానే కోప్పడతాడు అన్నట్టు చెప్తుంటాడు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని చూడటానికి వాడి ఇంటికి వెళ్తుంది. వాడు ఏంటి ఇలా వచ్చిండావు అని అడిగినప్పుడు అది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పగా ఏంటి హెల్పా, ఇక్కడ చూడు మళ్ళీ ఫోటోషూట్ అంటే నా వల్ల కాదు అని హీరో చెప్పినప్పుడు అరే అది కాదు నేను డిస్టెన్స్లో సైకాలజీ చదువుతున్నా, సో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, సో నిన్ను పెట్టి ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేద్దామని వచ్చాను అని హీరోయిన్ చెప్పినప్పుడు ఏంటి ప్రాక్టీసా, ఏం ప్రాక్టీస్, అది నిన్ను హిప్నటైజ్ చేయబోతాను అంటుంది. హీరో ఒప్పుకోడు, ఏంటి హిప్నటైజా, దానికంతా నేను రాను అంటాడు. కానీ హీరోయిన్ అరే ప్లీజ్ కాసేపు మాత్రమే ఒక 5 minutes అంతే ప్లీజ్ ప్లీజ్ అని ప్లీజ్ చేయగా వాడు సరే అని కూర్చుంటాడు. హీరోయిన్ కూడా హీరోని హిప్నటైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ ఇప్పుడు ఎందుకు ఇలా అంతా చేస్తుంది అని చూస్తే హీరోయిన్ వచ్చి కెనింగ్ హీరో ఇద్దరు లవర్స్ కానీ ఏదో ప్రాబ్లం వచ్చి ఇద్దరు విడిపోయినట్లున్నారు అని కదా అనుకోంది. దానివల్ల ఇప్పుడు హీరోని హిప్నటైజ్ చేసి హీరో మనసులో ఇంకా కెనింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా అంతా చేస్తుంటుంది. ఆ విషయం తెలియక హీరో కూడా వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు హీరోయిన్ నేను ఇప్పుడు ఏం చెప్తానో దాన్ని అలానే ఇమాజిన్ చేసుకో అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర నువ్వు ఒక అందమైన బీచ్లో కూర్చోన్నావు, ఇప్పుడు నీ పక్కనే నీ ఎక్స్ లవర్ కూర్చోంది అంటుంది. అప్పుడు హీరో ఎక్స్ లవరా నాకు అర్థం కాలేదు అన్నప్పుడు హీరోయిన్ అరే నీ మాజీ ప్రియురాలు అన్నప్పుడు లేదు కదా అలా అంతా ఎవరు లేరు కదా అని హీరో అలానే మైకంలోనే చెప్పగా ఏంటి వీడు మైకంలో కూడా ఇంత హుషారుగా ఉన్నాడు అన్నట్లు హీరోయిన్ అనుకొని సరే సరే నువ్వు ఒక అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నావు, ఆ అమ్మాయి ఇప్పుడు నీ పక్కనే ఉంది అన్నట్లు ఇమాజిన్ చేసుకో అన్నట్లు చెప్పగా ఇప్పుడు ఆ మాట విన్న హీరోకి హీరోయిన్తో గడిపిన మెమరీస్ అన్నీ అలానే వరుసగా గుర్తొస్తుంటుంది. అప్పుడు వాడు అవును తను నా పక్కనే ఉంది అంటాడు. హీరో ఏమో హీరోయిన్ని తలుచుకొని అలా అంటాడు. కానీ హీరోయిన్ కెనింగ్ని ఇమాజిన్ చేసుకొని ఇలా అంతా చెప్తున్నాడు అని అనుకొని అమ్మయ్య ఇప్పుడైనా వాడికి తను గుర్తొచ్చిందే అని అనుకొని ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి సరే ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి విడిపోబోతున్నారు అంటే అందులో నీకు ఓకేనేనా అని అడగ్గా హీరో లేదు తన నుండి విడిపోవడంలో నాకు కొంచెం కూడా ఇష్టం లేదు అని అలానే మైకంలోనే చెప్తాడు. ఇప్పుడు ఆ మాట విన్న హీరోయిన్ అరే సూపర్ అయితే వీడికి ఇంకా కెనింగ్ నచ్చిందన్నమాట, ఇంకా కూడా తనని లవ్ చేస్తున్నాడు అని అంతా తప్పుగా అర్థం చేసుకొని ఇప్పుడు హీరోని ఆ హిప్నటిజంలో నుండి లేపేస్తుంది. వాడు కళ్ళు తెరిచి నార్మల్ అయి ఇప్పుడు నువ్వు ఏం చేసావు అని హీరోయిన్ దగ్గర అడగ్గా ఏం లేదు ఒక సీక్రెట్ గురించి నేను తెలుసుకున్నాను అని హీరోయిన్ చెప్పినప్పుడు హీరో సరే నేను నీకు ఇప్పుడు హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు కూడా నాకు హెల్ప్ చేయి, రేపు మనం డేట్కి వెళ్తున్నామని చెప్పినప్పుడు రేపెందుకు మనం డేట్కి వెళ్ళాలి, ఏం ఇంకా నా మీ నాన్న మన ఇద్దరిని చెక్ చేస్తున్నాడు అని అడగ్గా హీరో కూడా అవును అతను ఇంకా కూడా చెక్ చేస్తున్నాడు, సో రేపు నువ్వు ఖచ్చితంగా డేట్కి రా అంటాడు. హీరోయిన్ కూడా సరే ఓకే వస్తాను అంటుంది. అప్పుడు హీరో వాడి మనసులో యాక్చువల్లీ మా నాన్న ఇప్పుడంతా మనల్ని చెక్ చేయడం లేదు కానీ నాకే నీతో ఉండాలి అని అనిపిస్తుంది
వస్తుంది అంటాడు. హీరోకి హీరోయిన్ నచ్చడం స్టార్ట్ అయినట్లుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే హీరోని చూడటానికి సైకిల్లో వచ్చేస్తుంది. హీరో డేట్కి వెళ్దామని చెప్పాడు కదా, దానివల్ల హీరో చూసేసి మనం సైకిల్లోనా వెళ్తున్నామని అడగ్గా, అవును సైకిల్లోనే వెళ్తున్నాం రా వెళ్దామని చెప్పగా, ఇప్పుడు హీరో కూడా ఒక సైకిల్ని తీసుకుని రాగా ఇప్పుడు ఇద్దరు సైకిల్లో వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆపోజిట్లో కెనింగ్ కూడా సైకిల్ని తొక్కుకుంటూ వస్తుంది. హీరో చూసేసి తినేందుకు ఇక్కడికి వస్తుంది అన్నట్లు అడగ్గా, హీరోయిన్ ఏం తెలియనట్లు ఓ మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా ఏంటి అని అడగ్గా, హీరో వెంటనే లేదు నాకు తెలీదు అంటాడు. కానీ కెనింగ్ ఫాస్ట్గా హీరో దగ్గరకు వెళ్ళి హీరోని పట్టుకొని నాకు తెలుసు కదా అంటుంది. కానీ వాడు కెనింగ్ని దూరం తోసి ఇప్పుడు హీరోయిన్ని పట్టుకొని ఇక్కడ చూడు తిను నా గర్ల్ ఫ్రెండ్, దానివల్ల నువ్వు ఊరికే అనవసరంగా నా దగ్గరికంతా రాకు అని హీరో ఒక సిస్టర్ దగ్గర మాట్లాడేలా మాట్లాడకుండా ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర మాట్లాడేలానే మాట్లాడగా హీరోయిన్ చూస్తుంది వీడేంటి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జెలస్గా ఫీల్ అవ్వాలి అని ఇలా అంతా మాట్లాడుతున్నాడా అన్నట్లు అనుకొని ఇప్పుడు వెంటనే కెనింగ్ని చూసి లేదండి అతను చెప్పేదంతా నమ్మకండి అలా అంతా ఏం లేదు అంటుంది. అప్పుడు హీరోయిన్ దగ్గర నువ్వు ఎందుకు ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చావు అని అడగ్గా, హీరోయిన్ దానికంతా ఒక కారణం ఉంది అని చెప్పి ఇప్పుడు కెనింగ్ దగ్గర కెనింగ్ ఎలానో ఇప్పుడు మీరు మాతో పాటు ఉన్నారు కదా, సో రండి అలానే ముగ్గురం కలిసి వెళ్దామని హీరోయిన్ పిలవగా కెనింగ్ కూడా ఓకే అని చెప్పి ఇప్పుడు వాళ్ళతో పాటు వెళ్తుంది. ఇప్పుడు ముగ్గురు సైకిల్లో వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గర ఇక్కడ చూడు నీకోసం సూపర్ అయిన ఒక ఛాన్స్ని ఏర్పాటు చేసి ఇచ్చిన్నాను, సో ఈ ఛాన్స్ని యూస్ చేసి ఎలా అయినా మీరిద్దరూ ఒకటైపోండి అన్నప్పుడు హీరో నువ్వేం వాగుతున్నావు అసలు అని అడుగుతాడు. హీరోయిన్ అరే నటించకు బాబు, నిన్ని నేను హిప్నటైజ్ చేసినప్పుడు నీ మనసులో ఏముందని తెలుసుకున్నాను అన్నప్పుడు హీరో నా మనసులో ఏముంది ఏం తెలుసుకున్నావు నువ్వు అని అడగ్గా, నీ మనసులో ఏముంది అంటే నీకు ఇంకా అమ్మాయి మీద లవ్ ఉంది అని హీరోయిన్ అరుస్తూ సైకిల్ని ఫాస్ట్గా తొక్కుకుంటూ వెళ్తుంటుంది. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు, తినకి ఏమైంది ఏమోమో మాట్లాడుతుంది అన్నట్లు చూస్తుంటాడు. ఇప్పుడు ఒక ప్లేస్లో స్టాప్ అయ్యి హీరో కెనింగ్ ఇద్దరు మాట్లాడుతుంటారు. అప్పుడు కెనింగ్ హీరో దగ్గర అవును నువ్వు పెళ్లి చేసుకుంటేనే నాన్న నీకు మన కంపెనీని ఇస్తాను అని చెప్పాడంట కదా, నిజమా అని అడగ్గా హీరో అవును అయినా దాని గురించంతా నీకెందుకు అన్నప్పుడు కెనింగ్ వచ్చి హో అందుకేనా సార్ ఇప్పుడు ఫేక్గా ఒక గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకొని తిరుగుతున్నది అని అడిగినప్పుడు హీరోని చూసారంటే ఎవరు చెప్పారు ఫేక్ అని, నాకు తను నిజంగానే నచ్చింది, నేను తనని నిజంగానే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా అంటాడు. అప్పుడు కెనింగ్ హో అలానా, కానీ నీ ఆ గర్ల్ ఫ్రెండ్ నా గురించి ఏమనుకుంటుందని నీకు తెలుసా, నేను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటోంది, మనిద్దరిని కలపాలి అనే ఈ ప్లేస్కి తను నన్ను రప్పించింది అన్నప్పుడు వాడు షాక్ అవుతాడు. ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని తను అనుకుంటుందా అని. అప్పుడు కెనింగ్ కానీ తను చేసేదంతా చూస్తుంటే తనకి నీ మీద ఫీలింగ్సే లేనట్లుంది కదా, అందుకే సార్ చాలా డల్గా అయిపోయారా అని అడగ్గా హీరో నువ్వు కాస్త ఊరికే ఉంటావా, ఫస్ట్ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నన్ను మళ్ళీ నాన్న దగ్గర తగిలించి ప్రాబ్లం క్రియేట్ చేద్దామని వచ్చావా అని అడగ్గా అరే ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు, నేను నిన్ని ఎంత మిస్ చేసా అని తెలుసా, అందుకే ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు నన్ను చూసి ఇలా చెప్పేశావు కదా అని కెనింగ్ అలానే పాపంగా ముఖాన్ని పెట్టగా హీరో చూస్తాడు అమ్మ తల్లి మళ్ళీ స్టార్ట్ చేసావా నువ్వు, ఆల్రెడీ ఒక్కసారి ఇలా ముఖం పెట్టి నన్ను ఇరికించింది చాలదా అని చూస్తుంటాడు. అలానే ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఏమంటే హీరో కెనింగ్ ఇద్దరు ట్విన్స్ కదా, సో ఇద్దరు స్కూల్ కాలేజ్ అంతా కలిసి చదివింటారు. సో అలా స్కూల్ చదివే టైంలో కెనింగ్ ఎప్పుడు హోంవర్కే చేయకుండా స్కూల్కి వస్తుంది. కానీ హీరో దగ్గర అలానే పాపంగా ఫేస్ని పెట్టి రే అన్నా నేను హోంవర్క్ రాయడం మర్చిపోయాను అన్నట్లు చెప్పగా హీరో కూడా తన ఏడుపు ముఖాన్ని చూసి సరే సరే నువ్వు ఏడవకు, ఇదిగో నా హోంవర్క్ని తీసుకో అని వాడి హోంవర్క్ అంతా కెనింగ్కి ఇస్తాడు. కానీ కెనింగ్ ఏం చేస్తుంది నైస్గా వాళ్ళ సార్ దగ్గరకు వెళ్ళి హీరో హోంవర్క్ చేయలేదు అని తగిలించేస్తుంది. వాళ్ళ సార్ కూడా హీరోకి పనిష్మెంట్ ఇచ్చేవాడు. ఇలా స్కూల్లో తను చేసే తప్పులన్నింటికి హీరోని తగిలించి తను ఎస్కేప్ అయిపోయేది. సో ఇప్పుడు ఆ విషయాలంతా గుర్తు చేసుకొని అస్సలు
అస్సలు కుదరదు, ఈసారి నీ ముఖాన్ని చూసి నేను మోసపోను అని దూరం దూరం వెళ్తుంటాడు. కానీ తను హీరో దగ్గరకు వెళ్ళి, ఏంటన్నయ్యా నువ్వు, నీకోసం నేను ఇంత దూరం వచ్చిండాను, కానీ నువ్వు నా దగ్గర మాట్లాడకుండా ఇలా దూరం దూరం వెళ్ళిపోతున్నావు అని అడగ్గా హీరో, లేదు లేదు, నువ్వేమో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చిండావు, నన్ను మళ్ళీ మోసం చేయాలి అని చూడకు అని హీరో చెప్పినప్పుడు, నేనేం ప్లాన్ అంతా చెయ్యలేదు, యాక్చువల్లీ నాకు ఏమైనా కావాలి అంటే దాన్ని నేను ఈజీగా తీసుకోగలను, అంతే తప్ప ప్లాన్ అంతా చెయ్యను అని కెనింగ్ చెప్పినప్పుడు హీరో, సరే ఇప్పుడు నీకేం కావాలి అని అడిగినప్పుడు, నాకేం కావాలినా, ఇక్కడ చూడు, మన 4C కంపెనీ యొక్క మేనేజ్మెంట్ రైట్స్ ని నాన్న నా దగ్గరే ఇచ్చాడు, సో నువ్వు ఆ విషయాన్ని మర్చిపోకు అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ సైకిల్లో నుండి డమాలని కింద పడిపోతుంది. వెంటనే హీరో ఫాస్ట్గా వెళ్ళి, నీకేం కాలేదు కదా అని అలానే హీరోయిన్ని ఎత్తుకుంటూ వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే, నాకేం కాలేదు, నువ్వు కాస్త నన్ను దించుతావా అని చెప్తుంది. కానీ హీరో అదంతా పట్టించుకోడు. నువ్వు సైలెంట్గా ఉండు, మనం హాస్పిటల్కి వెళ్దామని హీరోయిన్ని అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చోపెట్టి వాడు సైకిల్ని తీసుకుని రావడానికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ కెన్నింగ్ని చూసి, మీరు మా ఇద్దరిని ఇలా అంతా చూసి తప్పుగా అనుకోకండి, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే, మా ఇద్దరి మధ్య ఇంకేం లేదు అన్నప్పుడు కెన్నింగ్ కూడా నవ్వుతూ, లేదు నేనేం అనుకోలేదు, సరే నేను ఇక వెళ్తాను అన్నప్పుడు హీరోయిన్, కెన్నింగ్ మీరు మా కంపెనీకి ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి వస్తారు కదా అని అడగ్గా, ఖచ్చితంగా వస్తాను, ఆల్రెడీ నేను అగ్రిమెంట్లో సైన్ కూడా చేసేసాను కదా, సో మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి నేను వస్తాను అని కెన్నింగ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక హీరో కూడా వస్తాడు. ఇప్పుడు అక్కడ కెన్నింగ్ లేకపోవడం చూసి, కెన్నింగ్ ఎక్కడ వెళ్ళిపోయిందా అని అడగ్గా, అవును తను వెళ్ళిపోయింది, కానీ నీకు కొంచెం కూడా బుర్రనే లేదు, నీకోసం నేను ఒక మంచి ఛాన్స్ని ఏర్పాటు చేసిస్తే నువ్వు ఇలా మిస్ చేసేసావు కదా అన్నప్పుడు హీరో, నువ్వు నాకు ఏ ఛాన్స్ని ఏర్పాటు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు, రా మనం వెళ్దామని హీరోయిన్ని సైకిల్లో ఎక్కించుకొని పిలుచుకొని వెళ్తుంటాడు. కానీ హీరోయిన్ ఏం మాట్లాడకుండా చాలా డల్గా ఉంటుందా. అప్పుడు హీరో, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, ప్రోడక్ట్ ప్రమోషన్కి కెన్నింగ్ని రప్పించాలి, అదే కదా నీ ప్రాబ్లం అని అడిగినప్పుడు హీరోయిన్, అవును కానీ సీఈఓ ఒప్పుకోవడం లేదు కదా అని హీరోయిన్ చెప్పినప్పుడు హీరో, అదంతా నేను సీఈఓ దగ్గర మాట్లాడి ఒప్పిస్తానులే అంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.